ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 నవంబర్ 2025న ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ అండ్ పెనలైజేషన్ ఆఫ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్టెడ్ అనాథరైజ్డ్లీ అండ్ ఇన్ డివియేషన్ టు ది శాంక్షన్డ్ ప్లాన్ రూల్స్ 2025ని విడుదల చేయడం జరిగింది. ఈ జిఓఎంఎస్ నంబర్ 225 ప్రకారము జనవరి 1, 1985 తర్వాత 31 ఆగస్టు 2025 లోపట అనగా జనవరి 1, 1985 తర్వాత నుండి 31 ఆగస్టు 2025 తేదీ లోపల నిర్మించిన అనధికారిక నిర్మాణాలు లేదా అనుమతించిన ప్లాన్కి విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఒక సువర్ణ అవకాశాన్ని ప్రభుత్వం చివరిసారిగా కల్పించింది. కాబట్టి భవన యజమానులు ఎవరైతే జనవరి 1, 1985 తర్వాత నిర్మించిన అనధికారిక లేదా ప్లాన్కు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను అదేవిధంగా 31 ఆగస్టు 2025 తేదీ లోపల నిర్మించిన అనధికారిక లేదా ప్లాన్కు విరుద్ధంగా నిర్మించినటువంటి నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఇది చివరి అవకాశం. వీరందరూ కూడా ఈ జీవో విడుదలైనటువంటి 120 రోజుల్లో అనగా 11 మార్చి 2026 తారీఖు లోపల www.bps.ap.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా ప్రత్యక్షంగా భవన యజమానులు కానీ లేదా లైసెన్స్ పొందినటువంటి ఇంజనీర్స్ ద్వారా కానీ అదేవిధంగా సిటిజన్స్ అయినా సరే వారు ఈ www.bps.ap.gov.in అనే పోర్టల్ ద్వారా ఇనిషియల్గా 10,000 రూపాయలు అంటే కనీస రుసుము 10,000 రూపాయలు పే చేసి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత అక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేసినట్లయితే దాన్ని ప్రాపర్ స్క్రూటినీ చేసి వారిపైన పెనల్ ఛార్జెస్ విధించడం, ఆ పెనల్ అమౌంట్ విధించిన తర్వాత వారికి రెగ్యులేషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి భవన యజమానులు 1985 నుండి 31 ఆగస్టు 2025 లోపల నిర్మించినటువంటి అనధికారిక నిర్మాణాలతో పాటు అనుమతించిన ప్లాన్కి విరుద్ధంగా నిర్మించిన భవనాలను అంటే G+3 అనేది అనుమతించిన ప్లాన్ అయితే G+4, 5, 6, 7 కట్టుంటారు అటువంటివి. అయితే ఇక్కడ ఎన్ని ఫ్లోర్లు ఉన్నా అన్ని ఫ్లోర్లు లేదా అనుమతించిన ప్లాన్కి విరుద్ధంగా ఉన్నటువంటి మొత్తం కూడా బీపీఎస్ కిందకి వచ్చే అవకాశం కూడా లేదు. అయితే బీపీఎస్ నిబంధనలకు లోబడి ఏవైతే వస్తాయో ఆ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ఈ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేయడానికి ఒక సదవకాశాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు చాలామంది భవన యజమానులు కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా ఈ రోజు నుండి 120 రోజుల లోపల అప్లై చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేనట్లయితే సంబంధిత భవనాలపైన అంటే అనధికారిక నిర్మాణాలు కానివ్వండి, అదేవిధంగా అనుమతించిన ప్లాన్కి విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ 27 అక్టోబర్ 2025న ప్రభుత్వం మెమోని కూడా డీటెయిల్గా విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా 31 ఆగస్టు 2025 తర్వాత నిర్మిస్తున్నటువంటి లేదా నిర్మించబోయేటువంటి అనధికారిక నిర్మాణాలు లేదా 31 ఆగస్టు 2020 తర్వాత అనుమతించిన ప్లాన్కు విరుద్ధంగా నిర్మించే నిర్మాణాలు ఏవి కూడా ఈ స్కీమ్ కిందకు రావు. వారెవరికి కూడా ఈ నిబంధనలు వర్తించవు. కాబట్టి వారిపైన ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేసినటువంటి మెమో ప్రకారము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్ట్, ఏపీఎంఆర్ యూడీ యాక్ట్ 2016 ప్రకారము వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు 31 ఆగస్టు 2020 తర్వాత దయచేసి అనుమతి లేని నిర్మాణాలు కానీ అదేవిధంగా అనుమతి పొందిన ప్లాన్కి విరుద్ధంగా కానీ ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ మీరు చేసినట్లయితే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం
అందరికీ ఇది ఒక చివరి అవకాశంగా ప్రకటించింది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరొకసారి అందరికీ మనవి చేస్తున్నాను. అంతే, ఈ స్కీమ్ కింద మీరు ఒకసారి బిల్డింగ్ ప్లాను, డీవియేషన్ పోర్షను, అదేవిధంగా అనధికారిక నిర్మాణం ఏదైతే ఉందో అవన్నీ, అంటే యాజ్ పర్ ది ప్లాన్ ఎంత ఉంది, డీవియేషన్ ఎంత జరిగింది, ఇదంతా కూడా మ్యాప్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఆ డీవియేషన్ పోర్షన్ ఎంత ఉందో, లేదా ఆ ఏరియాని బట్టి అక్కడ మనకి ఫైనల్ అమౌంట్ జనరేట్ అవుతుంది. ఆ ఫైనల్ అమౌంట్ పే చేసుకున్నట్లయితే వన్ టైం సెటిల్మెంట్ లాగా అది క్లియర్ అవుతుంది. అయితే ఈ స్కీమ్కి పూర్తిగా వర్తించవో వాటిపైన డిమాలిషన్ చేయడం కానీ, లేదా చార్జ్ షీట్స్ వేయడం కానీ, లేదా సీల్ చేయడం కానీ, ప్రమిసెస్ సీల్ చేయడం కానీ జరుగుతుంది. ఆ విధంగా చేయమని ప్రభుత్వం ఇప్పటికే మెమో ద్వారా తెలియజేసింది. సార్, ఇప్పటికీ అనాథరైజ్డ్ ఇవి మనకు ప్రభుత్వం ఈ బీపీఎస్ స్కీమ్ అనౌన్స్మెంట్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ 31 ఆగస్టు 2025గా ప్రకటించినప్పటి నుంచి ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్స్, నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్మాణంలో ఉన్నటువంటి భవంతులు నిర్మాణాలు 777గా గుర్తించడం జరిగింది. అందులో 342 వరకు నిర్మాణాలు అనుమతి పొందినవి, మిగిలినవి నిర్మాణాలు అనుమతి పొందకుండా లేదా అనుమతి పొంది ప్లాన్కి విరుద్ధంగా ఉన్నటువంటి నిర్మాణాలు కూడా ఉన్నాయి. వాటిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆన్గోయింగ్ వాటి మీద అదే 31 ఆగస్టు 2025 వరకు ఉన్నటువంటి అనుమతి లేని నిర్మాణాలు కానీ, అనుమతి పొంది విరుద్ధంగా కట్టిన నిర్మాణాలు కానీ అవన్నీ ఈ స్కీమ్ కిందకి వర్తిస్తాయి. కాబట్టి వారు ఈ స్కీమ్ని ఉపయోగించుకోవచ్చు. కొన్ని వాటిల్లో ఇప్పటికీ 31 ఆగస్టు 2020 తర్వాత నిర్మించిన కొన్ని అనధికారిక ఫ్లోర్లు కానీ, డీవియేషన్ టు ది శాంక్షన్ ప్లాన్ ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ ఇప్పటికే డిమాలిష్ చేయడం జరిగింది. దీన్ని కూడా ప్రెస్కి రిలీజ్ చేస్తున్నాం. ఇప్పటివరకు నగరంలో మొత్తం మీద 30 బిల్డింగ్స్ని డిమాలిష్ చేయడము లేదా ప్రెమిసెస్ సీల్ చేయడం జరిగింది. ఎవరైతే బీపీఎస్ పరిధిలోకి రారో వారందరిపైన ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసి వారి మీద పెనాల్టీ విధించడం జరుగుతుంది.